హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినది అని చెప్పేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఈవెన్ బీజేపీ ప్రభుత్వం లేకపోయినా ప్రతి రాష్ట్రంలో బీజేపీ నాయకుల చేత తిరంగా ర్యాలీ చేయాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు ఆయన ఛానల్లో పోస్ట్గా కూడా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు ఏంటివి, అసలు ఆయన ఏం మాట్లాడిండు మరి తిరంగా ర్యాలీలో అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఈరోజు బీజేపీ పార్టీకి ఒక కీలుబొమ్మలాగా మారినటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. రాజకీయంగా ఎంట్రీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తొలినాళ్ళలో ఎట్లాంటి మాటలు మాట్లాడిండు, బీజేపీలకి ఫిరాయించిన తర్వాత మాటల్ని ఎట్లా మార్చిండు అన్న విషయాల మీద నేను ఇదివరకు చాలా వీడియోస్ చేసిన, మీరు చాలా ఆదరించిండ్రు, అవన్నీ వాస్తవాలు కాబట్టి. అయితే అవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో మరి ఈరోజు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ తిరంగా ర్యాలీలో చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం మాట్లాడుకుంటే అవి ఎంత దారుణంగా ఉన్నాయి, అవి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి, ప్రజల్లో లేనటువంటి అభిప్రాయాలను ఎట్లా క్రియేట్ చేస్తున్నాయి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళు రాజకీయ కాంక్షతోటి వాళ్ళు పదవి కోసమో డబ్బుల కోసమో లేకపోతే రాజకీయంగా ఎదగడం కోసమో ఒక పార్టీకి వాళ్ళు కొమ్ముగాయడానికి ప్రజల్ని మోసం చేయొద్దు కదా. వేరే అభిప్రాయాలని వాళ్ళు ఇంకో రకంగా చెప్తూ ఒక ప్రాపగాండాతో నడుస్తున్నటువంటి ఈ తిరంగా ర్యాలీలో నిజంగా ఏం జరుగుతుంది, నిజంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందా, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఆపరేషన్ సింధూరు మాటకు అయిపోయింది అంతే, కానీ అది మిగిల్చినటువంటి విధ్వంసం మన దేశానికి ఏమేం జరిగింది అన్నది ఇంకా అవ్వలేదు. మనకి ఒకరు ఇద్దరు సైనికులు గాయపడ్డట్టు మరణించినట్టే తెలుసు, కానీ మన సైనికులకు కూడా ఎంతమందికి ఎంత నష్టం జరిగింది, మన ఇండియన్ ఆర్మీకి ఎంత నష్టం జరిగింది అనేవి ఇంకా ప్రశ్నల్లాగానే ఉన్నాయి. ఇంటర్నల్గా జరిగినటువంటి అంశాలని మనకి అధికారికంగా ఏం జరిగింది అనే రిపోర్టు కూడా బహిర్గతం చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నో చిక్కు ప్రశ్నలు ఉన్నటువంటి, ఎన్నో అనుమానాలకు తావున్నటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ముందు బీజేపీ ప్రభుత్వం ఇట్లా తిరంగా ర్యాలీ నిర్వహించాలి అని చెప్పేసి దీన్ని ఒక సక్సెస్ వైపుగా తనకి ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం రాజకీయంగా ఒక ఎత్తుగడైతే, దాన్ని పవన్ కళ్యాణ్ ఇక హైకమాండ్ చెప్పింది కాబట్టి నా బీజేపీ ప్రభుత్వం, నా బీజేపీ హైకమాండ్ అధిష్టానం చెప్పింది కాబట్టి నేను దాన్ని ఫాలో అవ్వాలి అంటే, ₹1 యాక్టింగ్ చేయమంటే పవన్ కళ్యాణ్ ₹2.5 యాక్టింగ్ చేసేటటువంటి మనిషి. మరి ఈ మధ్య కాలంలో సినిమాల్లో లాస్ట్ మూమెంట్లో తీసినటువంటి సినిమాలు చూసి అన్నీ ఫెయిలే, కానీ సినిమాల్లో ఫెయిల్ అయ్యిండేమో కానీ రాజకీయాల్లో నటించడం మాత్రం పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు. చాలా బాగా, ఎంత బాగా చేస్తున్నాడు అంటే ఆయన చేస్తున్నది నిఖార్సైన నటన అనేటటువంటి విషయము కొంచెం తెలివి ఉన్నోడికైనా ఈజీగా అర్థమైపోతుంది. సో నేను నటిస్తున్నా, నాకు నటించడం వచ్చు అని డబ్బ కొడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తూ రాజకీయంగా ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రజల చేతిలో, ప్రజల దృష్టిలో పలుసార్లు నిజంగానే నాకు పిచ్చుంది, తిక్కుంది, దానికి లెక్క మాత్రం లేదు అనేటటువంటిది స్పష్టమవుతుంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడిండు అన్నది చూస్తే, ఫస్ట్ హెడ్లైన్స్ చూస్తే, పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే మనం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొడతాం అని అన్నాడు. ఇగో పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా బార్డర్కి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి సైనికులతోటి వాళ్ళ కుటుంబాలతోటి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు ఎమోషనల్గా, మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఒక మనిషితోటి మనకి ఎమోషనల్గా రిలేషన్షిప్, ఒక బాండ్ అనేది ఉంటేనే ఆ మనిషి యొక్క సాధక బాధకాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ కంట్ల గారేటటువంటి నీటి వెనుక ఉన్నటువంటి వేదన అంతా కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ నొప్పిని నా నొప్పిగా నేను అర్థం చేసుకోవాలంటే వాళ్ళతో నాకు అంతో ఇంతో ఎమోషనల్గా ఒక బాండ్ అనేది ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సిల్వర్ స్పూన్తో పుట్టినటువంటి వాళ్ళన్న కష్టపడి ఒక పాత వేస్తే అందులో ఒక హీరోగా, ఒక స్టార్ యాక్టర్గా నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సినిమాల్లో చేతగాక రాజకీయాల్లో వచ్చి ఇడేదో పొడిచేద్దాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈరోజు
ఒక సైనికుడికి సంబంధించి, ఒక దేశ సమగ్రతకు రక్షణకు సంబంధించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. అంటే ఏం నిరూపించాలనుకుంటున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్? పాకిస్తానోడు మనని కొట్టినప్పుడు వాడి మీద మనము ప్రతీకార చర్య చేయడము అది మంచి విషయం. కానీ నువ్వు ఇక్కడ ప్రతీకార చర్యలో నువ్వు పాల్గొనవు, సైనికులు పాల్గొంటారు. సైనికుల కుటుంబాలను ఎవరిని అడిగినా కానీ అమ్మ వాడు మన ఇంటికి వచ్చి కొట్టి మన దేశం మీద పడ్డాడు కదా, మనం వాడి ఇంటికి పోయి కొడదామమ్మ అని చెప్పేసి నువ్వు ఏ సైనికుని మదర్ దగ్గరకైనా వెళ్ళి అడుగు. కనీసం సైనికులే ఒప్పుకోరు నిజానికి. ఆల్రెడీ సైన్యాధికారి కూడా ఒక మాట అన్నాడు, ఇదేం రొమాంటిక్ సినిమా కాదు యుద్ధం అంటే, మీరు యుద్ధం కావాలి అని కోరుకోవడానికి. యుద్ధం అంటే ఒక విధ్వంసము, అది మన దేశం మీద కూడా పడుతుంది ఆ ప్రభావం అనేటటువంటి అంశము బుద్ధిజీవులందరికీ దృష్టిలో ఉన్నది. సెక్యులరిస్టులని ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఆ సెక్యులరిస్ట్కు ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా మరి పాలిస్తున్న మీకు లేకపోయే కదా అన్నది నా వేదన. ఇంటికి పోయి కొడతావా? పాకిస్తాన్ ఇంటికి పోయి కొడతావా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా నువ్వు మొత్తం ఏదైతే జరిగిందో అక్కడ ఒక రకమైన యుద్ధ వాతావరణం, లేదంటే ప్రతీకార దాడి ఏదైతే మనం చేసినామో అదంతా కూడా పాకిస్తాన్ లోపలికి ఏం వెళ్ళి చేయలేదు మనము. ఇంకా విధ్వంసం ఎంతుంది నిజంగా పాకిస్తాన్ మీద మనం ఏదో ప్రయోగాలు చేసినాం, కానీ అక్కడ గ్రౌండ్లో ఏం జరిగింది అన్న విషయాలు ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే పాకిస్తాన్ మీడియా ఏదో నిజాలు చెప్తుంది అనడానికి నమ్మకం లేదు. పాకిస్తాన్ పాలక వర్గం కూడా భారతదేశం అంటే వాళ్ళకి శత్రు దేశం. సో శత్రు దేశానికి పాకిస్తాన్ నిజాలే ఎందుకు చెప్తుంది? అసలు శత్రు దేశంతో కమ్యూనికేట్ చేయడం కూడా వాళ్ళకి అనవసరం. కాబట్టి మన సైనికులు కూడా చాలా సంయమనంగా ఉన్నారు. మన సైనికులు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నారు. వాళ్ళ యుద్ధ నీతిని వాళ్ళు ఫాలో అవుతూనే వాళ్ళు యుద్ధం జరగకూడదు, ఎవరికి ఏ ప్రాణ నష్టం రాకూడదు అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసింది తప్పు. ఉగ్రవాదులు తప్పు చేసినప్పుడు ఉగ్రవాదుల్ని అంతం చేయాలనే లక్ష్యంతో వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ చాలా కరెక్ట్. ఆపరేషన్ సింధూర్ ఎంత కరెక్టో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి సైనికులందరికీ ఇండియన్ ఆర్మీ అందరి పక్షాన మనం మాట్లాడటం, వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, ఆర్థికంగా వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నప్పుడు ప్రతి భారతీయ పౌరుడు ముందుకొచ్చి రెడీగా ఉండడం అనేది అవసరం. అట్ ద సేమ్ టైం ప్రతీకార చర్య కాకుండా కేవలం ఉగ్రవాదుల మీద దాడి కాకుండా ఇట్లా ఇండ్లకి పోయి పౌరుల్ని కూడా, శత్రు దేశంలోని పౌరుల్ని కూడా చంపుతాము అంటే ఏ సైనికుడు కూడా దానికి ముందుకు రాడు. ఎందుకంటే సైనికుడికి ప్రాణం విలువ తెలుసు. బార్డర్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళ మనస్సంతా ఇళ్లలో ఉన్నటువంటి భార్యా బిడ్డలు తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇది ఈ ఇంగితము మనిషి సున్నిత హృదయుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మానవత్వం ఉన్న కైండ్ హార్టెడ్ పీపుల్కి అర్థమవుతుంది. కానీ రాజకీయాల్లోకి వచ్చి నానా అవినీతులు, పూటకొక్క రంగు మార్చి, పూటకొక్క కండువా మార్చి, ఈరోజు మాట్లాడిన మాటకి ఈరోజు సాయంత్రమే పొంతనున్నటువంటి ఇట్లాంటి నీతి లేని రాజకీయ నాయకులకు సైనికుల యొక్క గౌరవము, సైనికుల యొక్క విలువ ఎంత మాత్రం అర్థం కాదు. మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన దేశం అంత అభివృద్ధి ఏం చేసింది చెప్పండి? దేశ అభివృద్ధి విషయంలో మీరు పోల్చుకోవాలనుకుంటే పాకిస్తాన్ వాడిని చూసి పోల్చుకోవడం కాదండి. మనం ముందుకు వెళ్ళాలంటే ఇంకా అగ్రగామిగా ఉన్నటువంటి ఇంకా హైలీ డెవలప్డ్ కంట్రీ తోటి కంపేర్ చేసి నా ఇండియాని నేను ఇంకా ఎట్లా బాగుపరచగలుగుతా, నా చేతిలో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రాన్ని నేను ఇంకా ఎట్లా అభివృద్ధి చేయగలుగుతా అన్నది చూడాలి మీరు. ఒక పాలక వర్గంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పదవిని అధిరోహించినటువంటి వ్యక్తిగా, ఒక పాలకుడిగా. అంతే తప్ప పాకిస్తాన్ మనం చూసి ఓర్వలేకపోతుంది అంటున్నారు కదా. నిజానికి మన దేశంలో ఉన్నటువంటి మతతత్వ లొసుగులు అనేవి ఇతర దేశాల కంటే కూడా పాకిస్తాన్ వాడికే ఎక్కువ తెలుసు. అందుకనే వాడు మొన్న పహల్గాం దాడిలో కూడా ఒక్కొక్క మనిషి ప్యాంటు విప్పి వాళ్ళ మర్మాంగాలను చూసి సుంతి జరిగిందో జరగలేదో చూసి దాన్ని బట్టి మతం అంచనా వేసి వాడు చంపేసిండు కదా. దాని వెనుక ఏం ఇష్యూ ఉందంటే కేవలం హిందువులను చంపడం కాదు వాడి లక్ష్యం. హిందూ అనే మతం మీద కాదు వాడి లక్ష్యం. హిందువులే వాడి లక్ష్యం అయితే వాడి దేశంలో ఉన్నటువంటి లక్షల హిందువులను ముందు చంపేస్తాడు వాడు. కేవలం భారతదేశంలో ఆల్రెడీ హిందూ ముస్లిం అనే ఈ రెండు మతాల మధ్య విద్వేషాలు ఉన్నాయి.
కాబట్టి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆల్రెడీ అంతర్యుద్ధం అనేటటువంటి ఒక తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి మత ఘర్షణలకు ఇంకాస్త మసాలాను యాడ్ చేస్తే లోపల వీళ్ళే కొట్టుకొని వస్తారు అని చెప్పేసి మన బలహీనత తెలుసు వాడికి, మన బలహీనతలు తెలుసండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలు కొంచెం బుద్ధి ఉన్నవాడు కొంచెం బుర్రను ప్రయోగిస్తే ఆలోచిస్తే తెలుస్తుంది అది. అంతే తప్ప ఒక రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివేసి ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా దేశంలో ప్రజల పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా, సైనికుల పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా కేవలం ఒక సినిమా స్టార్ని నేను అనేటటువంటి ఒక నిద్రలో ఒక మత్తులో ఉంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. దేశ విభజన జరిగిన నాటి నుంచి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఎవరు చేస్తున్నారు? ఉగ్రవాదులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్నారు. చైనా అటువైపు నుంచి ఆక్రమిస్తూ వస్తుంది భారతదేశాన్ని. అది కూడా మనని ప్రశాంతంగా లేకుండా చేస్తున్నదే. బార్డర్లో ఇతర దేశాలు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నాయి. అంతర్లీనంగా అంటే భారతదేశం లోపల, బార్డర్ లోపల ఎన్ని అస్థిరమైనటువంటి ఘటనలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో దళిత బహిష్కరణ, అస్థిరత, ప్రశాంతత లేదు. మళ్ళా ఒక అబ్బాయి దళిత వ్యక్తిని కొట్టి దారుణంగా హింసించి నోట్లో మూత్రం, ఇది అస్థిరతనే, ప్రశాంతత కాదు. ఇదేది మామిడి పళ్ళు దొంగతనం చేసిందని కొట్టి చంపింది అస్థిరత, ప్రశాంతత కాదు అది. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మహిళల్ని రేప్స్ చేస్తే, మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే ఇది కూడా అస్థిరతనే. ఇదంతా ప్రశాంతతనా? మీకు ఎట్లా ప్రశాంతత అనిపిస్తుందండి? నాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా అస్థిరతలే. కేవలం యుద్ధాన్ని మాత్రమే కోరుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి విద్వేషకరంగా. తర్వాత ఏమన్నారు మీరు? శాంతి వచనాలు పనికిరావు వాళ్లకు, ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు. శాంతి వచనాలు, ఉగ్రవాది అంటేనే టెర్రరిస్ట్ అంటే ఎవడు? భయాన్ని అత్యంత భయంకరంగా ప్రజలను నాశనం చేసేవాడు, ప్రజలను చంపేసేవాడు. వాడికి నిజంగానే మాటలు శాంతి వచనాలు పనికిరావు. అట్లా అని వాడి ఇల్లు కాల్చే ముందు నువ్వు నీ ఇంటిని కాలుస్తావు అన్నది కూడా చూసుకోవాలి. ప్రతీకార చర్యలు అనేటివి ఎట్లా చేయాలో అది సైనికులకు తెలుస్తుంది మీకంటే కూడా. మీరు ఒక రాష్ట్రాన్ని పాలిస్తారేమో, సైనికుడిగా బార్డర్లో శత్రు దేశాన్ని నాశనం చేసే విషయంలో మీకు పరిజ్ఞానం మీకున్న పరిజ్ఞానం కరెక్ట్ కాదది. క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యాన్ని ఇవ్వాలి అంట. మొన్న పహల్గావ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించిన మురళీ నాయక్ అమరుడయ్యాడు ఇండియన్ ఆర్మీ నుంచి. సో ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఎంతమందికి ఏం జరిగిందో మనకు తెలియదు. ఆర్మీకి మీరు ఏ రకంగా చేయూతనిస్తారు చెప్పండి? పోనీ మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతారా? లేకపోతే ఆర్మీ రిక్రూట్ చేసే విషయంలో మీరు సత్వరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? పౌరులకు పిలుపునిస్తున్నారు, మీరు వచ్చి జాయిన్ అవ్వండి ఆర్మీలో, వచ్చి ఈ యుద్ధం వరకు మీరు ఇక్కడ పనిచేయండి అని చెప్తున్నారు. కానీ రిక్రూట్మెంట్లను ప్రకటించిండ్రా మళ్ళీ? ఇది ప్రశ్న. నిజంగా మీకు మీ పార్టీకి, మీ బీజేపీకి, మీ జనసేనకి, మీ కూటమికి ఏమన్నా సైనికుల మీద కన్సర్న్ ఉంటే, వాళ్ళ కుటుంబాల మీద కన్సర్న్ ఉంటే, బాధ్యత ఉంటే ముందు మీరు రిక్రూట్మెంట్లను ప్రకటించండి. అంతేగాని ఎందుకు ఇట్లా రెచ్చగొట్టుడు మాటలు? సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు, దేశాన్ని నడపరు. ఈ మాట మాత్రం కరెక్ట్ అన్నారు. మీరు తెలుసన్నారో తెలియకన్నారు. సెలబ్రిటీలు వినోదాన్నే పంచుతారు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇంకా వినోదం ఇస్తున్నాడు, విద్వేషం ఇస్తున్నాడు తప్పిస్తే పాలన చేస్తలేడు, దేశాన్ని ముందరికి నడిపిస్తలేడు అన్నది వాస్తవం. ఇక సెలబ్రిటీలు అందరూ మీలాగానే ఉంటారా అంటే కాదు. కొంతమంది బుద్ధున్న సెలబ్రిటీలు ఉంటారు. కేవలం నేను ఒక యాక్టర్ని, నేను పైసలు తీసుకుంటున్నా, నటిస్తున్నా, అయిపోయి నేను ఇంటికి పోతా అనేటట్టు కాకుండా కొంతమంది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కరెక్ట్ విధంలో అని చెప్పేసి ఆలోచించే ఆలోచన పరులు కూడా వాళ్ళు యాక్సిడెంటల్గానో కోరుకునో సెలబ్రిటీలు అయి ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా చెప్పిండ్రు, కానీ అది మీకే తగులుతుంది. ఎందుకంటే మీరు ఇంకా సెలబ్రిటీ అనేటటువంటి ఒక స్టార్డమ్ నుంచి బయటికి రాలేదు కాబట్టి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాక కూడా ప్రేక్షకులు అనుకుంటున్నారు పౌరులందరినీ, ఆ పౌరులకు వినోదాన్ని అందిస్తున్నారు మీరు తప్పిస్తే ఇంకోటి కాదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీ వంతు పని అయితే చేస్తలేరు.
ఇదంతా కూడా ఆయన విజయవాడ తిరంగా ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఇక ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన పాల్గొన్నాడు. ఇప్పటివరకు హెడ్లైన్స్ చదివినాం, ఒక్కసారి జస్ట్ ఈ మ్యాటర్ చదవడం మీకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఎక్కువ విసిగించదలుచుకోలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మిమ్మల్ని విసిగిస్తే ఓ నో. భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిండు. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతంగా చూసింది లేదని అన్నారు. శాంతి శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వాళ్లకు పనిచేయవని అన్నారు. ఇప్పటి వరకు సహనంతో మా చేతులు కట్టేశారు, ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు అన్నారు. అయ్యో నిజంగానే ఈయన చేతులు కట్టేసినట్టు, ఇప్పుడు చేతులు కట్టలు తెంచుకోపోయినాయి కాబట్టి ఈయన తన స్వహస్తాలతోటి బార్డర్ దగ్గరికి పోయి పాకిస్తాన్ మీద యుద్ధానికి దిగేటట్టు మాట్లాడుతున్నాడు. ఈయన చేతులు కట్టేసిన్నా, ఈయన చేతులు విప్పదీసి ఉన్నా కానీ ఆడ పోరాటం చేయాల్సింది ఇండియన్ ఆర్మీ, భారత సైనికులు. ఈ రాజకీయ నాయకులు ఏం ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నారు, ప్రతీకార దాడిలో పాల్గొన్నారు. వీళ్ళదంతా మాటల వరకే పరిమితం, చేతలు ఉండవు వీళ్ళకి. అట్లాంటి వీళ్ళు ఈరోజు భారత సైన్యాన్ని కష్టాల్లోకి నెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా వీళ్ళు ఇట్లాంటి విద్వేషకరమైనటువంటి ఇట్లాంటి రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడితే పర్యవసానాలు ప్రభావం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రభావాలు మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ మీద పడతాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండు, అసలు ఇదంతా సోది ఏముంది, మసీదు పేలుళ్ళు అంట, లుంబిని పార్క్ పేలుళ్ళు ఇట్లా అన్నీ మాట్లాడుతుండు. మరి హిందూ మతంలోంచి ఒక బీజేపీ నాయకురాలే బాంబు పేలుళ్లలో తీవ్రమైనటువంటి పాత్ర పోషించిన, కీలకమైన పాత్ర పోషించిన విషయం ఈయనకు గుర్తు రాలేదు. కాబట్టి ముంబై పేలుళ్ళంట, కోయంబత్తూరు పేలుళ్ళు, గోకుల్చార్ పేలుళ్ళు, జామా మసీదు పేలుళ్ళు, లుంబిని పార్క్ పేలుళ్ళు అని చెప్పేసి ఏదేదో అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరన్నా బుద్ధి చెప్పండి, ఎవరన్నా చరిత్రను తెలియజేయండి. అట్లీస్ట్ స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఆయనకి కనీసం పర్యవసానాల్ని, యుద్ధ పర్యవసానాల్ని, ఒక పాలకుడిగా ప్రజల్ని శాంతియుతంగా ఉంచడానికి చేయాల్సిన అంశాలని చెప్పి అవి మాట్లాడిస్తే ఇంకా బాగుంటుందని, అనవసరంగా ఆయన తన రెచ్చగొట్టే మాటల ద్వారా మన ఇండియన్ ఆర్మీకి ప్రమాదాన్ని పట్టుకొని వచ్చేటటువంటి పనిని మాత్రం చెయ్యొద్దని మరీ నేను వేడుకుంటున్నా.